ఒకే ఒక ఆశ, నిజముగా నీవే నీవే యేసు, నిజముగా నీవే యేసు, నిజముగా నీవే యేసు, నిజముగా నాకున్న ఒకే ఒక. రండి రండి. నిజముగా నీవే యేసు, నాకున్న ఒకే ఒక ఆశ, నిజముగా నీవే యేసు. ఆలోచనలన్నీ ఆవిరిగా మారే, వ్యతిరేకమాయే, ఆలోచనలన్నీ ఆవిరిగా అనుకున్నమాయే, వెనుకెవ్వరు లేరయా, నాతో ఎవ్వరు రారయా, వెనుకెవ్వరు లేరయా, నాతో ఎవ్వరు రారయా. ఇక్కడ నిజముగా నీవే యేసు, నిజముగా నీవే యేసు, నాకున్న ఒకే ఒక ఆశ, నిజముగా నీవే యేసు, నాకున్న ఒకే ఒక ఆశ, నిజముగా నీవే యేసు, నాతో ఎవ్వరు రారయా, వెనుకెవ్వరు లేరయా, నాతో ఎవ్వరు రారయా, నిజముగా నీవే యేసు, యేసు. రమ్మని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా సేవకుల పట్ల నీ కంచి కాపుదలు ఉంచండి. మంచి ఆరోగ్య శక్తులు దయచేయండి ప్రభా. అయ్యా సేవకుల చుట్టూ మీ కాపుదలు ఉంచండి ప్రభా. ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభములు పలుకుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ తుమ్మల వలస ప్రాంతాన్ని యేసయ్య ఎంతగానో ప్రేమించి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా దీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి మమ్మల్ని అందరినీ కూడా చాలా దూర ప్రాంతం నుంచి తోలుకుని రావడం జరిగింది. కనుక మరి విలాపవాక్యాల గ్రంథములో దేవుడు ఈ రీతిగా చెప్పున్నాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచుచు ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్నా వారము. హల్లెలూయా. కనుక ఆయన కృప మనందరి మీద ఉంది కనుక నిర్మూలము కాకున్నటువంటి వారము మనము. అంటే చనిపోయినను కూడా ఆయన లేవనెత్తేవాడిగా ఉన్నాడు, బ్రతికించేవాడిగా ఉన్నాడు, ఆయనతో మనల్ని కూర్చోబెట్టుకునేవాడిగా ఉన్నాడు. నా కుమారుడా, ఈ భూమి మీద నువ్వు నమ్మకంగా ఉండు, నేను నా కుడి పార్శ్వమున నిన్ను కూర్చోబెట్టుకుందును అన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు యేసుని నమ్ముకుంటే సమాధానము, అంతేకాకుండా ఆయన కృప, అంతేకాకుండా చావు అనేటువంటిది లేకుండా, మరణం అనేటువంటిది లేకుండా, మరణించినను సమాధి చేయబడినను తిరిగి మరలా మనము దేవునితో కూడా ఉందుమని ఆయన లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక నాతో కూడా ఉంటారని యేసు ప్రభువారు చెప్పారు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈరోజు ఎవరిని నమ్మితే వాళ్ళు నిన్ను మోసం చేస్తూ ఉన్నారు, ఎవరిని నమ్మితే వాళ్ళు నిన్ను వాడుకుంటూ ఉన్నారు, ఎవరిని నమ్మితే వారు నీ మీద నిందలు వేస్తూ ఉన్నారు. కానీ యేసయ్యని నమ్మితే ఆయన నీ మీద ఉన్న నిందని తీసివేస్తాడు. ఆయన నిన్ను వాడుకోవడం మొదలు పెడితే నీ జీవితానికి ప్రశాంతత దొరుకుతుంది,
యేసయ్యలో ఆనందము, యేసయ్యలోనే సంతోషము కూడా ఉంది. కనుక మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం, మన చుట్టుపక్కలంతా కూడా యుద్ధ వాతావరణము, ఎక్కడ ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. బితుకుమని బ్రతుకుతున్నటువంటి మనుషులు ఉన్నారు. కనుక వారందరూ కూడా ఎంతో బాధలు పడుతూ అనేక మంది మరణిస్తూ ఉన్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది పీసులుగా రాలిపోతూ వాళ్ళేసిన బాంబులకి చనిపోతూ ఉన్నారు. ఈ మధ్య భయంకరమైనటువంటి భూకంపం ఒకటి వచ్చింది ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతంలో భూమి కంపించిన తర్వాత అనేక మంది రాళ్ల కిందకి వెళ్ళిపోయారు, కప్పు రాళ్ల కిందకి వెళ్ళిపోయారు. వాళ్ళు తీస్తూ ఉంటే చేతులు కాళ్ళు పీసులుగా వచ్చాయి. అంత భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. ఈరోజు మన ప్రాంతం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా, ప్రశాంతంగా, చాలా అద్భుతంగా ఉంది. దీనికి కలిగిన కారణము ఏంటి అని అంటే యేసయ్య మహాకృప మనందరి మీద కూడా ఉంది. హల్లెలూయా. ఆయన కృప ఉంది కనుక ఈరోజు మనం అందరం కూడా సజీవ లెక్కల్లో ఉన్నాం. ఈ శాంతి, ఈ సమాధానము, ఈ నెమ్మది ఎక్కడ కూడా లేదు. యేసు ప్రభు ఈరోజు నీకు ఇచ్చేటంటే దానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. కనుక ఎప్పుడో నేను రక్షింపబడతానులేండి, పర్వాలేదు, నా కూతుర్లు పెళ్ళిళ్ళైన తర్వాత చర్చికి వెళ్తాను, నా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత చర్చికి వెళ్తాను, అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటానంటారు. అయితే ఒకవేళ నీ పోకడా యేసు ప్రభు రాకడా ఒకవేళ అయ్యిందనుకో, నువ్వు విడవబడతావు, నరకంలోనికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక సమయం ఉంటుండగానే, దీపం ఉంటుండగానే ఇల్లు ఎలాగైతే చక్కబెట్టుకుంటావో, నీకు ఆత్మనిచ్చినటువంటి దేవుడికి మరలా నీ ఆత్మను అప్పగించాలని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మన అందరిలోనే కూడా ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరైతే పెట్టారో తిరిగి మరలా వారికి మనము ఇవ్వాలి. ఎందుకంటే పాత నిబంధన ప్రకారంగా మట్టితో దేవుడు మనిషిని తయారు చేసి జీవవాయువుని ఊదగా ఆ యొక్క ప్రాణం వచ్చి ఆ మట్టికి మాట వచ్చింది, ఆ మట్టికి సౌందర్యం వచ్చింది, ఆ మట్టికి ఒక అందం వచ్చింది. ఆ మట్టితో తయారు చేసినటువంటి వారమే మనం అందరమే కూడా. కనుక మరి ఒకరోజు మనిషి చనిపోతే ఈ మట్టి శరీరము మట్టిలోనే కలిసిపోతుంది, దుమ్ముకు ధూళిగాను మన్నుకు మన్నుగాను వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడిచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కనుక ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద లోకరక్షకుడైన యేసు ఆయన సజీవుడై ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు. సజీవుడంటే ఎప్పుడూ కూడా ఆయన మరణము లేనటువంటి వాడు. మరణమనే ముళ్ళునైనా విరగొట్టి విజయమును చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన్ని నమ్ముకున్నటువంటి మనుషులెవరికి కూడా మరణం ఉండదు. అయితే భౌతికమైన మరణం ఉంటుంది, కానీ ప్రియుల ఆత్మకైతే మరణం అనేటువంటిది లేదు. ఆత్మ దేవుడు మనకిచ్చింది కనుక ఆత్మ మనం దేవునికి పరిశుద్ధంగాను ఎంతో గొప్పగాను మరి మనం అప్పగించాలండి. ప్రియుల అలాగే మనం ఎప్పుడైతే అప్పగిస్తామో మరి దేవుడు కూడా ఆయన యొక్క మరి సింహాసనం ఎదుట దేవాది దూతల మధ్యలో నువ్వు నేను కూడా ఆయన గణపరిచేవారముగా, ఆయన్ని మహిమపరిచేవారముగా ఉంటామండి. అలాంటి గొప్ప ధన్యత ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులైనటువంటి మనకి యేసు ప్రభువారు ఇచ్చున్నారు. ఈ ధన్యత మనం కోల్పోకుండా దీనిని వెతికి దీనిలోను ఎప్పుడైతే యేసు ప్రభులో నమ్మకంగా ముందుకి కొనసాగడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామో అప్పుడు యేసు ప్రభువారు కూడా ఎంతగానో మన పట్ల
ఆనందిస్తారు. ఆయన ఆనందాన్ని మనకిస్తారు. ఆయన సంతోషాన్ని కూడా మనకి కలుగు చేస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. మంచిది.